నమస్కారం. మాస ఫలితాలు డిసెంబర్ నెలలో వచ్చే మార్గశిర మాసం ఏదైతే ఉంటుందో ఆ మాసంలో వృషభ రాశి వాళ్లకు గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయి, భగవంతుడు ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో వృషభ రాశి వారి యొక్క మొత్తము గ్రహ సంచారం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కూడా కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి వెంటనే శ్రద్ధ తీసుకుని వైద్యులను కలిసిపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వైద్యపరమైనటువంటి సూచనలు సలహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చూపినటువంటి కారణంగా కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవటం మంచిది. వేరు వేరు రూపాలలో కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఫలితాల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగ జీవనంలో ఎదుటివారి పైన అనవసరమైనటువంటి కోపము, చిరాకు, ఆవేశములు ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వేరు వేరు రూపాలలో ఎదుటి వ్యక్తుల పైన అనవసరమైనటువంటి కోపము, ఆవేశము ప్రదర్శించినట్లయితే భవిష్యత్తులో కీలకమైనటువంటి సందర్భాల్లో వారి నుండి మీరు పొందవలసినటువంటి సహాయాల్లో నిరాకరణ అనేది చోటు చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఉద్యోగ జీవన విధాన విషయాల్లో అందరితో కూడా సఖ్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా అధికారికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. లేనట్లయితే మీ సహోద్యోగులు మీ పైన అపవాదములు మీ యొక్క ఉన్నతాధికారులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇక గృహ సంబంధమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. స్థానచలన మార్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి రిపేరు కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రయాణములందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వేరు వేరు రూపాలలో చేపట్టిన పనులందు ఆలస్యాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు, కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అనుకూలతలు ఉండేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థికంగా చాలా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే. కాబట్టి ఈ నిర్లక్ష్యాలను, బద్ధకాలను, అసహనాలను తగ్గించుకోవటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతూ ఉంటారు. కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేరు వేరు రూపాలలో ఈ మాసంలో ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా ప్రయోజనాలు పొందాలని చెప్పేసి ఎవరైతే ఆశిస్తూ ఉంటారో వారందరూ కూడా ఎంత ఎక్కువగా కష్టపడితే అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి. పెద్దవారితో చేసేటటువంటి కార్యక్రమాలు, చర్చలు ఒక స్థితికి రాగలుగుతూ ఉంటాయి. ప్రయత్నించినటువంటి పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని అంశాల్లో మీరు ఇతరుల వద్ద వివక్షకు గురి అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఎలాంటివి పట్టించుకోకూడదు. మీరు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిజాయితీగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. తద్వారా గౌరవ లాభాలతో పాటు ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలు కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. పెద్దవారితో మీకు ఉన్నటువంటి అనుబంధాల వలన వేరు వేరు రకాల సమస్యలు వచ్చినప్పటికీ వారు మీకు అండగా నిలబడి అన్ని రకాల శుభాలను కలుగచేస్తూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన వ్యక్తులతో ఉన్నటువంటి పరిచయాలు, నూతన వ్యక్తులతో ఉన్నటువంటి ఏవైతే ఒప్పందాలు ఉంటుంటాయో వాటిని సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి కుదుట అనేది చోటు చేసుకుంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మంచి మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. తెలియకుండా కొన్ని వ్యవహారిక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం ద్వారా
అపవాదములు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి కొన్ని రకాల సమస్యలు, ఈతి బాధలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి పనులు, చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో అంకిత భావంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే అనుకోనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. గాయములు చోటు చేసుకునే సందర్భాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఎవరైతే నిజాయితీగా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగిపోయి ఆనందప్రదమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా ఎవరైతే మిమ్మల్ని వివిధ కార్యక్రమాలకు ఆహ్వానిస్తారో అటువంటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనే ప్రయత్నం చేయండి. ఆహ్వానాలు లేనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ గౌరవాన్ని తగ్గించుకోకూడదు. ఎదుటివారు అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పరిధిని, మీ స్థాయిని దాటి ఎదుటివారిని విమర్శించడం, ఎదుటివారిని చికాకు పెట్టడం, ఎదుటివారిపైన కోపము, ఆవేశం ప్రదర్శించడం ద్వారా అవి భవిష్యత్తులో మీకే నష్టాలను కలిగచేసేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ వృషభ రాశి వారు తగినటువంటి శుభ ఫలితాలు పొందేందుకై, మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందేందుకై ఎక్కువగా వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచిది. అంతేకాకుండా సూర్యగ్రహ ఆరాధన కూడా మేలు చేస్తూ ఉంటుంది. వేరు రూపాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విభూతిని సేకరించి సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చించి తిరిగి ఆ విభూతిని ప్రతిరోజు కాస్త నుదిటి పైన ధరించని చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఆరోగ్యం కోసం, చికాకులు తగ్గిపోవటం కోసం, ప్రశాంతమైనటువంటి జీవనాల కోసం మీరు ఆదిత్య హృదయమును నిత్యం కూడా పారాయణం చేయటం మంచిది. కనీసం ఆదివారం ఒకరోజైనా సరే ఈ ఆదిత్య హృదయమును పారాయణం చేసి మిమ్మల్ని మరింత ఉన్నతపరమైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మీరు స్వయంగా చేయవచ్చు. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆనందప్రదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్యగ్రహ ఆరాధన చేసుకోవటం మంచిది. ఇవి ఈ మార్గశిర మాసంలో వృషభ రాశి వారి యొక్క మాసగోచార ఫలాలు. స్వస్తి.